సరిగ్గా 12 గంటల 1 నిమిషానికి ముఖ్యమంత్రిగా శ్రీ ఎన్టీ రామారావు చేత రాష్ట్ర గవర్నర్ శ్రీ కృష్ణకాంత్ ప్రమాణం చేయించారు. స్థాపితమైన భారత సంవిధానం పట్ల సత్యమైన శ్రద్ధానిష్టలు కలిగిండుననియు భారతదేశ సమగ్రతను సార్వభౌమాధికారమును కాపాడుతుననియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా నా కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగాను హృదయపూర్వకముగాను నిర్వహించుననియు భయపక్షపాతములు గాని రాగద్వేషములు గాని లేకుండా సంవిధానమును శాసనమును అనుసరించి సర్వవిధ జనులకు న్యాయము చేయుదుననియు పవిత్రమైన హృదయముతో ప్రతిజ్ఞ చేయుతున్నాను. శ్రీ కృష్ణకాంత్ ఈ ప్రతిజ్ఞను తెలుగులో చదవటం ఒక విశేషం. నందమూరి తారక రామారావు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా నా పరిశీలనకై చేపడిన లేక నాకు తెలియవచ్చిన ఏ విషయమును కానీ అట్టి ముఖ్యమంత్రిగా నా కర్తవ్యములను సక్రమముగా నిర్వహించుటకు అవసరమగినంత వరకు తప్ప ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ ఏ వ్యక్తికి లేక వ్యక్తులకు తెలియచేయనని లేక వెలిబుచ్చనని పవిత్ర హృదయముతో ప్రతిజ్ఞ చేయిస్తున్నాను. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే శ్రీ రామారావు సంపూర్ణ మద్య నిషేధాన్ని ప్రకటించారు. నా సోదరీమణులందరికీ హామీ ఇచ్చాను. తెలుగుదేశం ప్రభుత్వానికి వచ్చిన అరగంట లోపల మద్యపాన నిషేధం చేస్తారని. కాబట్టి నా ఆడబిడ్డలకు వారిపై నాకున్న అనురాగానికి, ప్రేమకు, వాత్సల్యానికి నిరసనంగా ఈ రోజున ఇక్కడ ఈ ఉత్సవానికి విజయం చేసినటువంటి నా అన్నదమ్ములకు, ఆడబిడ్డలందరికీ ముందుగా నేను మద్యపాన నిషేధాన్ని ప్రకటిస్తున్నాను. అనంతరం శ్రీ ఎన్టీ రామారావు మంత్రివర్గంలో 6 కేబినెట్ మంత్రులు, గవర్నర్ గారు ఎంతో ఆదర్శవంతమైనటువంటి జాతీయ విధానానికి అనుగుణంగా అమలు చేసే విధాత కాబట్టి వారి సమక్షంలో మద్యపాన నిషేధాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించడానికి నేను ఎంతో ఆనందిస్తున్నానని వారికి సవినయంగా కృతజ్ఞతతో తెలియజేస్తున్నాను.